హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాన్వీస్ కిచెన్. చూడండి, మాన్వి వచ్చేసి వాళ్ళ తమ్ముడు నిస్వాంత్కి రక్షాబంధన్ కడుతుందనమాట. ఈరోజు రాఖీ పండుగ కాబట్టి మా ఇంట్లో మాన్వి వాళ్ళ తమ్ముడికి ఎలా రాఖీ కడుతుందో మీకు చూపిస్తున్నాను. మాన్వి అయితే వాళ్ళ తమ్ముడికి రాఖీ కడతా ఏం చెప్తుందో తెలుసా, నేను ఈరోజు రాఖీ పండుగ కాబట్టి, ఫెస్టివల్ కాబట్టి నీకు రాఖీ కడుతున్నాను, నువ్వు ఎప్పుడు నాకు రక్షగా ఉండాలి అని చెప్తుంది. నాకైతే భలే ముచ్చటేసింది అలా చెప్తుంటే. ఇలా వాడు నిస్వాంత్ కూడా 2 years అండి, ఎంత చక్కగా కూర్చొని రాఖీ కట్టించుకున్నాడో నాకు భలే అనిపించింది. ఈ రాఖీ అనగానే పిల్లలకి ఏముంది, రాఖీ కట్టేసి వాళ్ళ దగ్గర నుంచి గిఫ్ట్లు తీసుకోవాలనే ఒక మెంటాలిటీతో ఉంటున్నారు. ఇప్పుడు అనే కదా, మన చిన్నప్పటి నుంచి నేను కూడా అంతేనండి, రాఖీ కడితే గిఫ్ట్లు వస్తాయి, మనీ వస్తాయి అనే ఆలోచనతో ఉన్నాం. కానీ రాఖీ అంటే పిల్లలకి చెప్పాలి, రాఖీ అంటే మీ అన్న కానీ మీ తమ్ముడు కానీ నీకే కష్టం వచ్చినా ముందుంటాడు, అందుకని ఈ రాఖీ కడుతున్నామని అందరికీ చెప్పాలి. ఇక్కడ గిఫ్ట్లు ప్రధానం కాదు, రాఖీ ప్రధానం కాదండి. ఇలా కట్టేది ఏంటంటే ఎప్పుడు నీ తోడుంటాను నీ కష్టంలో అని చెప్పటానికి ఇదొక రక్షాబంధన్ అనమాట. అది అట్లా అలా అంతా చేయదు. నేనైతే మా పిల్లలకి తగ్గట్టే నిస్వాంత్ చేత ఒక ఐస్ క్రీమ్ కొనిపించాను. మానవి ఐస్ క్రీమ్ చాలు మమ్మీ అనింది. అంతకన్నా ఏం కావాలండి వాళ్ళకి, ఇప్పటి నుంచే డబ్బులు గిఫ్ట్లు ఇవన్నీ చాలు, సింపుల్గా వాళ్ళకి తగ్గట్టు ఐస్ క్రీమే కొనిచ్చామన్నమాట. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. పిల్లలకి డబ్బులు అనేది అలవాటు చేయకూడదు అనేది నా ఒపీనియన్. రక్షాబంధన్ అంటే రక్షగా ఉండాలనే ఇదితోనే రాఖీ కట్టేది అని వాళ్ళకి తెలియాలి. అంతే, వాళ్ళ మైండ్లో చిన్నప్పటి నుంచే పాతుకుపోకూడదు. ఇప్పుడు రక్షాబంధన్ అంటే రాఖీ కడతాము, మనకి డబ్బులు ఇస్తారు, గిఫ్ట్లు ఇస్తారు అనే ఆలోచన వాళ్ళ మైండ్లో రాకూడదు. రక్షాబంధన్ అంటే మనకి అన్న కానీ తమ్ముడు కానీ రక్షగా ఉంటారు, అందుకని ఈ రాఖీ కడతామని ఆలోచన అయితే వాళ్ళకి రావాలి. ఇంకా ఫైనల్గా మా నిస్వాంత్ చేత ఐస్ క్రీమ్ కొనిపించాను. ఇలా నిస్వాంత్ అయితే అక్క చేసుకొని ముద్దు పెడుతున్నాడు వాళ్ళ అక్కకి. చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళ అక్క కూడా ఇలా ముద్దు పెట్టేస్తుంది అనమాట. ఇంక తర్వాత నేను అంటే నాకు కూడా పెట్టేశాడు. చాలా బాగా జరిగిందండి. మా ఇంట్లో అయితే మేము ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాము రక్షాబంధన్ సింపుల్గా. ఇలా మీకు ఎలా అనిపించింది? మీ ఇంట్లో కూడా ఇలాగే రక్షాబంధన్ చేసుకున్నారా? అందరూ అన్నలు చెల్లెళ్ళు ఉంటారు కదా.